మన దేశంలో అంతుచిక్కని అతి పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఎందుకంటే ఈ ఆలయంలో సంవత్సరంలో వర్షాలు సరిగా పడతాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వర్షాలను ముందుగానే అంచనా వేసి ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయాన్ని వానగుడి అని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా బితర్గావ్ బెహతా అనే గ్రామంలో జగన్నాథుడి ఆలయం ఉంది. ఈ ఆలయం అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయ పైకప్పు అంటే సీలింగ్ నుండి రాలే నీటి బొట్టు పరిణామాన్ని బట్టి ఆ సంవత్సరం వర్షాలు బాగా పడతాయా లేదా కరువు ఏమన్నా ఏర్పడుతుందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ విధంగా ఆలయ పైకప్పు నుండి రాలే నీటి బిందువు పెద్దగా ఉంటే వర్షాలు బాగా కురుస్తాయని, చిన్నగా ఉంటే కరువు ఏర్పడుతుందని చెబుతారు. అయితే అలా ఆలయం పైకప్పు నుండి నీరు ఎందుకు అలా పడుతుందనే విషయం తెలుసుకోవడానికి కొందరు పరిశోధకులు చాలా పరిశోధనలు చేసినప్పటికీ వారు కూడా దీని వెనుక కారణం ఏంటనేది మాత్రం స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. ఇక ఈ ఆలయ కట్టిన విధానమే చాలా ప్రత్యేకమని అక్కడి స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయంలో జూలై నెలలో జరిగే జగన్నాథ రథోత్సవాలు జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రైతులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి ఆలయ పైకప్పు నుండి పడే నీటి బిందువులను చూస్తూ పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయం ఋతుపవనాల గురించి ముందుగానే తెలియజేస్తుండటంతో వానగుడిగా ఈ ఆలయం చాలా పేరుగాంచింది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.